ఇటీవల చరిత్రలో గత 30 ఏళ్ల రాజకీయాన్ని పరిశీలిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండానో లేకుండానో చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పడానికి చాలా సంఘటనలు ఉన్నాయి. సపోజ్ తమిళనాడులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 35 సంవత్సరాల కిందట 1991లో డిఎంకే అధికారంలో ఉంది. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జయలలితకి ప్రతిపక్ష హోదా లేకుండా గల్లంతు చేయాలని కరుణానిధి ఒక వ్యూహరచన చేశారు. అప్పట్లో ఇది తమిళనాడులో తీవ్రమైన చర్చనీయాంశమైంది. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నారు, విపక్షంగా ఎవరూ లేరు. ఆఖరికి కొద్దో గొప్ప బలం ఉన్న కాంగ్రెసే విపక్షంగా ఉంటే మూపనార్ని హోల్డ్ లో పెట్టుకుని కరుణానిధి నడిపిస్తూ ఉన్నారు రాజకీయం అంతా అనే చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో అనుకోకుండా కేంద్రంలో ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసింది. విపక్షానికి హోదా లేకుండా గల్లంత చేసిన 5 నెలలకే ఊహించని తరహాలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రశ్నించే ప్రతిపక్ష గొంతుకు లేని అసెంబ్లీ మా హక్కుల్ని కాపాడలేకపోయింది అని భావిస్తున్నట్టుగా తమిళనాడు ప్రజలందరూ అనూహ్యంగా జయలలితకి మద్దతు పలికి అన్నాడీఎంకేని